ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. డాక్టర్, ఒకసారి మీరు స్టెథోస్కోప్ ఇవ్వండి. ఎందుకే? చెల్లి మాట్లాడుతుందో లేదో ఇప్పుడే తెలుస్తాను. మీరు ఇవ్వండి. అంజు అంజు అమ్మ జాగ్రత్త జాగ్రత్త. అమ్మను జాగ్రత్తగా నువ్వే చూసుకోవాలి. నువ్వు నా అక్కవి. అమ్మకి ధైర్యంగా తోడుగా ఉండు. నాకొకసారి ఇవ్వు అంజు. అమ్మా అమ్మా నీకేం కాదమ్మా. నేనుండగా నీకే కష్టం రానివ్వనమ్మా. నా ప్రాణం అడ్డేసైనా నీ ప్రాణం కాపాడుతాను. నువ్వు ఆనందంగా సంతోషంగా ఉండాలమ్మా. ఏంటి మనోహరి, కారు ఇక్కడ ఆపావు? అక్కడ ఎవరైనా ఉన్నారా? భాగ్యం చూడ్డానికి డాక్టర్ వచ్చినట్టుంది. తనను వెళ్ళిపోనివ్వు, మనం వెళ్దాం. రణ్వీర్, రణ్వీర్, ఎవరు లేరు, త్వరగా దిగు. త్వరగా రా రణవీర్, త్వరగా.
ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావు యాదమ్మా? నువ్వు మిస్ అమ్మ పక్కనే ఉండాలని డాడీ స్ట్రిక్ట్ గా చెప్పారు కదా. అంటే అది అమ్మా, అమ్ము, ఈ యాదమ్మని నేనే బయటికి తీసుకెళ్ళాను. డాడీ యాదమ్మను మిస్సమ్మ పనులు మాత్రమే చేయాలని, మీ పనులు యాదమ్మ చేయకూడదని డాడీ మీకు చెప్పారు కదా ఆంటీ. నేను యాదమ్మని తీసుకెళ్ళింది కూడా మిస్సమ్మ పని మీదే. రేపు ఊరికెళ్తున్నారు కదా, మిస్సమ్మకి ఏమేం కావాలో అవన్నీ తీసుకురావడానికి తీసుకెళ్ళాను. అవన్నీ తాతయ్య నాన్న తీసుకొస్తారు కదా, మీరెందుకు వెళ్ళారు? అంటే బాబు, నాకు కావాల్సినవి కూడా తెచ్చుకున్నాను. అవునవును, మిస్సమ్మతో పాటు యాదమ్మ కూడా మీతో రావాలి కదా. సరే, మీరు లోపలికి వెళ్ళండి, ఆ సామాన్లన్నీ మేము తీసుకొస్తాం. మనోహరి, కాసేపు ఉంటే ఈ పిల్లలకి దొరికిపోయేవాళ్ళం. నీకు ముందే చెప్పాను కదా, మనం అమరేంద్రతో పాటు ఈ వానర సైన్యాన్ని కూడా దాటాలని. పద పద. ఏంటి మనోహర్ మేడం గారు, ఎక్కడికో బయటికి వెళ్ళి వస్తున్నట్టున్నారు? నేనెక్కడికి వెళ్ళలేదు. మరి డిక్కీ ఓపెన్ చేస్తున్నావు? అదే, డిక్కీ ఓపెన్ చేయట్లేదమ్మా, క్లోజ్ చేస్తున్నాను. రేపు జర్నీ ఉంది కదా, యాదమ్మతో కార్ అంతా క్లీన్ చేయించి లగేజ్ పెట్టడానికి వీలుగా డిక్కీ కూడా క్లీన్ చేయించాను. అయినా రేపు మీరు మాతో రావట్లేదు కదా? నేను రాకపోయినా నా కార్తో మీకు అవసరం ఉంటుంది కదా. బాగి వాళ్ళు వెళ్ళడానికి వెహికల్ అవసరం ఉంటుంది కదా. సరే యాదమ్మా, సార్, డాక్టర్ వచ్చారా? ఇప్పుడే వచ్చిళ్ళారు సార్. ఏం చెప్పారు? అంతా ఓకే అన్నారు సార్. సరే, లోపలికి వెళ్ళండి, బాగి లగేజ్ అవి సర్దండి. తనకి జర్నీకి కాస్త హెల్ప్ చేయండి. మనోహరి, నువ్వు కూడా వెళ్ళు. సరే అమర్, పద.